అయ్యో బాలినేని పరిస్థితి ఎలాగైందేంటి? జగన్ మీద అలిగి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి విచిత్రంగా మారింది. జనసేనను ఉద్ధరించి అక్కడ తన సత్తా చాటాలని చేసిన ప్రయత్నం ఆయనకు బెడిసి కొట్టింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే, జగన్ ను విభేదించి జనసేన పార్టీలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా ఊహించారు. తనకు అక్కడ ఎనలేని ప్రాధాన్యత దక్కుతుందని ఆశించారు. జనసేనలో చేరే సమయంలోనే భారీగా ప్లాన్ వేసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఒంగోలు తీసుకొచ్చి అట్టహాసంగా ఆ పార్టీలో చేరడం ద్వారా జిల్లాలో తన సత్తా చాటాలని భావించారు. అయితే పవన్ కళ్యాణ్ దీనికి గండి కొట్టారు. ఒక్కరే వచ్చి మంగళగిరి ఆఫీసులో పార్టీలో చేరాలని చెప్పడంతో తలంచుకుని అదే పని చేశారు. ఆ తర్వాత జనసేనలో అంతంత మాత్రంగానే మనుగడ సాగిస్తున్న ఆయన పార్టీలో తన పట్టు పెంచుకోవడానికి ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లకు భారీ ఆఫర్లతో జనసేనలో చేర్పించారు. ఇక్కడే ఆయనకు పెద్ద చిక్కొచ్చి పడింది. జనసేనలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు పెడుతున్న ఆర్థిక ఇండెంట్లు ఆయనకు మింగుడు పడడం లేదు. గత ఎన్నికలలో కోట్లు ఖర్చు పెట్టి జేబులు ఖాళీ అయ్యాయని మొత్తుకుంటున్నా ఆ కార్పొరేటర్లు ఆ గొడవంతా మాకెందుకు, మా పైసలు మాకిచ్చేయని కరాఖండిగా చెబుతుండటంతో బాలినేని తలపట్టుకుంటున్నారట. కోట్లు ఖర్చు చేసినా వాటిని తప్పలేదన్న బాధతో ఉన్న ఆయనకు కార్పొరేటర్ల గొంతెమ్మ కోరికలు తీర్చడం తలకమించిన భారంగానే మారిందట. నిజానికి బాలినేని శ్రీనివాస్ జనసేనలో చేరిన తరువాత కొత్త చిక్కులు మొదలయ్యాయి. జనసేనలో చేరి సత్తా చాటే క్రమంలో వైసీపీ నుంచి పలువురిని ఆయన జనసేనలో చేర్చారు. ఇలా జనసేనలో చేరిన ఒంగోలు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, నాయకులు మా సంగతి ఏంటంటూ పంచాయతీలు పెడుతున్నారు. వైసీపీలో జేబులు ఖాళీ చేసుకున్నానని తరచూ చెబుతున్న బాలినేనికి జనసేనలో చేరిన తరువాత అనుచరుల నుంచి వస్తున్న ఆర్థిక ఒత్తిళ్లు ఇబ్బందిగా మారాయి. తమ ఆర్థిక డిమాండ్లు నెరవేర్చకపోతే వచ్చిన దారిలోనే మళ్లీ వైసీపీలోకి వెళ్లిపోతామంటూ కొందరు కార్పొరేటర్లు బాలినేనికి సంకేతాలు పంపుతున్నారు. ఆర్థికంగా ఆదుకోకపోతే జనసేనలో ఉండలేమని, తమ దారి తాము చూసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో బాలినేని వారి గొంతున్న కోరికలు తీర్చలేకపోతున్నారని టాక్. ఏం చేయాలో తెలియక తలబాదుకుంటున్నారు బాలినేని. వారి కోరికలు తీర్చకుంటే మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోతే బరువు పోతుందని, అలాగని వారి గొంతున్న కోరికలు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని సన్నిహితుల వద్ద వాపోతున్నారట. వాస్తవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ ఫ్యామిలీకి దగ్గర బంధువు అన్న విషయం తెలిసిందే. 3 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి, రోసయ్య మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి మృతి తరువాత ఆయన జగన్ వెంట నడిచి వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికతో పాటు 2019 జనరల్ ఎలక్షన్స్ లో గెలిచి జగన్ కేబినెట్ లో 3 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. కానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బాలినేనిని పక్కన పెట్టి ప్రకాశం జిల్లాకే చెందిన ఆదిమూలం సురేష్ ను కొనసాగించడంతో నొచ్చుకున్నారు. పార్టీలో అవమానాలను ఎదుర్కొన్నారు. గత ఎన్నికలలో ఒంగోలులో ఓటమి తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో జాయిన్ అయ్యారు. జనసేనలో చేరిన తరువాత బాలినేని వైసీపీని టార్గెట్ చేశారు. ఒంగోలు వైసీపీ మేయర్ గంగాల సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి సహా 19 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. దాంతో గతంలో తన అనుచరులుగా ఉన్నవారు చేజారిపోవడంతో బాలినేని అప్రమత్తమయ్యారు. టీడీపీలో చేరగా మిగిలిన 20 మంది కార్పొరేటర్లను జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేర్పించారు. ఇప్పుడు వారి నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. తమకు 5 లక్షల చొప్పున ఇవ్వాలని కార్పొరేటర్లు, కీలక నేతలు డిమాండ్ చేస్తున్నారట. వైసీపీలో చేరిన తరువాత తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తులు పోగొట్టుకున్నానని పలుమార్లు భేద అరుపులు అరిచిన బాలినేనికి తాజాగా జనసేనలో తలెత్తిన ఈ పరిస్థితి మింగుడు పడడం లేదట. వైసీపీ నుంచి జనసేనలో చేరిన కార్పొరేటర్లు, నేతల గొంతెమ్మ కోరికలు తీర్చాలంటే సుమారు 1.5 కోటి ఖర్చు చేయాల్సి ఉంటుంది. తన ఆర్థిక పరిస్థితి బయటకు చెబుతున్నా తన అనుచరులుగా ఉన్నవారే డబ్బు డిమాండ్ చేయడం బాలినేనికి ఊహించని పరిణామంగానే మారింది. ఒంగోలులో వైసీపీని బలహీనపరిచి జనసేనను బలోపేతం చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటే కార్పొరేటర్ల ధన రాజకీయాన్ని తట్టుకోవడం కష్టంగా ఉందని బాలినేని ఆందోళన చెందుతున్నారట.